హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ గురించి చెప్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్ప్లే మీద పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మా పాప ట్రై చేస్తుంది ఇవాళ. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటుంది. ఈ చికెన్ కర్రీని కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా చేయగలుగుతారు ఫ్రెండ్స్. నేను అన్ని తక్కువ మసాలాలతో ఈ చికెన్ కర్రీని చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో చిన్న పాప ఉంది, అట్లానే మా నాన్నమ్మ గారు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే మసాలాలు తక్కువగా పెడితే వాటి గట్ హెల్త్ ఎప్పుడు మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి తక్కువ మసాలాలతో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా సాధ్యమైనంత వరకు మసాలాలన్నిటినీ ఇంట్లోనే రెడీ చేసుకొని కర్రీస్ చేయండి. ఇప్పుడు అన్ని చోట్ల కల్తీ జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మీరు కూడా అన్నీ ఇంట్లోనే తయారు చేయండి. మన వాళ్ళకి మన చేతులతో వండి పెడితే ఆ కిక్కే వేరు కదా ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పెద్దగా వాటర్ అక్కర్లేదు. మసాలాలు అన్నీ ఇంట్లో చేసినవే. కర్రీ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీని మా ఇంట్లో మా పాప చాలా ఇష్టపడుతుంది. ఆవిడ అసలు నాన్ వెజ్ తినేది కాదు. ఈ చికెన్ కర్రీ చేసినప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటుంది. ఎందుకంటే పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో చేయండి కర్రీని, చాలా బాగుంటుంది. ఇది నాకు మా హస్బెండ్ నేర్పించారు. ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు బాగా చేసుకునేవారట. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.